హాయ్ అందరికీ. ఈ పచ్చడి చూడగానే ప్రతి ఒక్కరికి నోట్లో నీళ్ళు ఊరడం మాత్రం ఖాయమండి. ఇప్పుడు చూడండి, ఈ పచ్చడి చూస్తుంటే ఇప్పుడు మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి. ఇదేం పచ్చడి అంటే నిమ్మకాయ పచ్చడి. నాకు చెప్తుంటూనే నోట్లో లాలాజలంగా ఆరిపోతుంది. అట్లా ఉంటుంది అన్నమాట ఈ పచ్చడి. అసలు నిమ్మకాయ పచ్చడి అల్టిమేట్ కదా. అంటే వేడి వేడి అన్నంలో ఒక చెక్కేసుకొని తింటే ఏముంటుందండి. జ్వరం వచ్చినప్పుడు, నోరు బాగాలేనప్పుడు, ఎంత మంచి కూరలో వండి పెట్టినా కూడా ఇట్లా నిమ్మకాయ పచ్చడి ఒక్క ముద్ద తింటే దెబ్బకు జ్వరం ఇచ్చుకపోతుంది. ఇంకా ఈ నిమ్మకాయ పచ్చడి కోసం అయితే నేనేం హైదరాబాద్లో కొనుక్కొచ్చిన నిమ్మకాయలు కాదు, మా చెట్టుకు ఫ్రెష్గా తీసుకొచ్చిన. ఆ రోజు ఫోటో దిగడానికి వెళ్తే అప్పుడు మా చెట్టు నిండా కాయలు ఉన్నాయన్నమాట. మంచి మంచి పెద్ద పెద్ద కాయలన్నీ తెంపుకొచ్చాను పచ్చడి కోసమని. ఇంకా వాటిని చూస్తే నాకు పచ్చడి పెట్టాలనిపించింది. ఇంకా మంచిగా తెంపుకొచ్చి ఇంకా వచ్చిన తర్వాత తెల్లారే మంచిగా గడిగేసుకున్నాను. చూడండి ఇన్ని కాయలు వచ్చినాయి. మినిమం ఒక 80 కాయలు తెంపుకొచ్చిన. ఇంకా మా పక్కింటి ఆమెకు ఒక 20 కాయలు ఇచ్చిన. మొత్తం 100 కాయలు వెళ్ళాయి అనమాట ఆ రోజు. ఇంకా ఈ పచ్చడి కోసం అయితే పెద్ద పెద్ద కాయలు ఒక 15 తీసుకున్నానండి నేను. నాకు మామూలుగా అవసరం ఉంటాయి కదా ఆర్డర్లు గిట్లా, అందుకని కొన్ని పక్క పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పిల్లలకు కూడా పచ్చడి అలవాట్లేదు ఎప్పుడు తినడం. ఇంకా పెట్టిన తర్వాత తింటారో తినరో అని ఇంకా 15 కాయలు పెడుతున్నాను అనమాట. ఈ కాయలను అయితే మంచి శుభ్రంగా కడిగి తూడ్చుకోవాలండి. తడి అస్సలే ఉంచుకోవద్దు. ఇట్లా కడుక్కొని పెద్ద పెద్ద వక్కలు కోస్తే, వక్క పెద్ద సైజు అనుకోండి వేస్ట్ అయిపోతాయి కదా పిల్లలు తినకపోతే. పిల్లలైనా మనమైనా కూడా పెద్ద ఒక్క తినాలనిపించదు. అదే చిన్నదనుకోండి ఒక ముద్దకు ఫస్ట్ ముద్దకు వేసుకున్నా కూడా ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోద్ది కదా. అందుకని ఒక దాంట్లో 8 ముక్కలు కోసాయన్నమాట. ఇదైతే ఇంకా అవన్నీ కోసుకున్న తర్వాత ఒక కప్పు దేనితోటైనా పర్లేదండి, ఒక కప్పుతో కొలుసుకోవాలి. ఆ కప్పుతో 6కి 1 ఉప్పు, 3/4 కప్పు అంటే సగం పావు కప్పు పసుపు. ఏదైనా ఇప్పుడు ఒక 6 గ్లాసులు అయినాయి అనుకోండి నిమ్మకాయ ఒక్కలు, ఒక గ్లాసు అట్లా వేసుకోవాలన్నమాట. ఇట్లా కలుపుకొని మంచిగా జాడీలో ఊరబెట్టుకోవాలి. ఊరబెట్టుకున్నాక మినిమం ఒక 2-3 డేస్కి ఒకసారి కలుపుతూ ఉండాలండి దీన్ని. ఇట్లా మంచిగా ఊరబెట్టుకొని ఎమ్మటే కలుపుకోవద్దు పచ్చడి. మినిమం ఒక వారం రోజులైనా ఉంచుకోవాలి. నేనైతే కరెక్ట్గా 10వ రోజు, ఈ రోజుకి 10వ రోజు నోటు కలుపుతున్నాను అనమాట. ఇట్లా ఉప్పు పసుపు వేసి పెట్టుకుంటే ఆ ముక్కలు మంచిగా సాఫ్ట్ అయిపోతే అందులో నుంచి రసం బయటకు వస్తుంది. మంచిగా ఉంటుంది అన్నమాట. ఊట ఎక్కువ వస్తుంది. కరెక్ట్ 10వ రోజు మూత తీస్తుంది చూడండి. సగానికి కొంచెం ఎక్కువనే ముక్కలు, అంటే మంచిగా అది ఏమంటారు ఆ కడకదనం అంతా పోయి ముక్క మగ్గి కొంచెం గుంజుతాయి అన్నమాట. ఇంకా దాన్ని తీసుకొని మంచిగా ఒక గిన్నెలో స్టీల్ దాంట్లో పోసుకోవాలి. ఎప్పుడైనా నిమ్మకాయ ఎప్పుడు రాతిని దాంట్లో పోయొద్దు. ఇట్లా స్టీల్ డబ్బాలో పోసుకుంటే చూడండి ఎంత రసం వచ్చిందో. దీన్ని అయితే ఒక 10 నిమిషాలు గట్టిగా ఎండగొడితే మాత్రం ఎండకు పెట్టండి. ఎండకు పెడితే మంచిగా ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది అనమాట. ఇంకా ప్రాసెస్ ఏంటంటే ఒక తక్కువే కదండి నేను తీసుకున్న, ఒక 15 కాయలే కదా. ఒక 2 స్పూన్ల మెంతులు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు మంచిగా దూరగా వేయించి పక్కకు పెట్టేసుకున్నాను. అవి చల్లారేలోపు మనం కరెక్ట్ 15 కాయలు కోసి పెట్టుకున్నాను కదండి, అందులోకి 8 కాయలు అయితే రసం వేసుకోవాలి. ఎందుకంటే మంచి ఊట మంచి పులుపు వస్తుంది అనమాట. అందులో 8 కాయల రసం పిండి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా పోపు పెట్టేసుకుందాము. ఇంకా పోపుకి అయితే కరెక్ట్ ఎంత అంటే 6 గ్లాసులు, 6 గ్లాసుల కాయలకు 1 గ్లాసు ఉప్పు ఎలా పోసుకున్నామో ఇది కూడా అంతే. 1 గ్లాసు, ఒక పావుషేరు గ్లాసు ఆయిల్ పోసుకున్నాను. ఇంకా అందులో కొంచెం 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా 4 ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని పోపు చల్లారుతుంది కదా ఫస్ట్ వేసి పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే అది చల్లారాలి కదా పోపు. ఆలోపు మనం ఈ వేయించి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, జీలకర్ర మెంతుల పొడి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ దంచి పక్క పెట్టేసుకోవాలి. ఇవన్నమాట అవి. కారము 6 గ్లాసుల ముక్కలకు 1 గ్లాసు కారము, వెల్లుల్లిపాయ ముద్ద, ఇంకా మెంతు పొడి, మనం పిండి పెట్టుకున్న నిమ్మకాయ రసము, ఇంకా కారం, చల్లారబెట్టుకున్న ఆయిల్. ఇంకా కలిపేసుకుందాం పచ్చడి. ఆ గిన్నెలోకి ఫస్ట్ కారం వేసుకోవాలంటే కారం వేసుకున్న తర్వాత ఇంకా మెంతి పొడి వేసుకోవాలి. మెంతి పొడి వేసుకున్నాక కచ్చా పెచ్చగా దంచుకోవాలి ఇవి వెల్లుల్లిపాయలు. ఎందుకంటే మెత్తగా నూరామనుకోండి బాగోదు. కచ్చపచ్చగా నూరితే ఆ పులుపులో ఈ ముక్కలు తగిలితే చాలా టేస్ట్ అనిపిస్తుంది. అందుకే కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట. ఫస్ట్ మనం నిమ్మకాయలు పిండి పెట్టుకున్నాం కదా, సీడ్స్ తీసేసి అది కూడా పోసుకోవాలి. ఇది పోసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది పచ్చడి. ఎంత బాగుంటుందో తెలుసా అండి. 1 ఇయర్ 2 ఇయర్స్ అయినా కూడా ఏ మాత్రం పాడు కాదు. ఎందుకంటే నిమ్మకాయ పచ్చడి ఎక్కువ తినలేరు కాబట్టి, ఎప్పుడో జ్వరం వచ్చినప్పుడు, నాలుక బాగాలేనప్పుడు అప్పుడే తింటాం కాబట్టి చాలా డేస్ ఉంటుంది అన్నమాట.
అందుకోసం అయితే ఇంకా మనం ఫస్ట్ చల్లారబెట్టుకున్న పోపు ఉంది కదా, ఆ పోపు కూడా ఇంకా ముక్కలలో వేసుకొని కలుపుకోవడం అండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. కాకపోతే కారం మాత్రం పచ్చళ్ళకు వాడే కారమే వాడాలండి. ఎందుకంటే కారం ఎప్పుడైనా కూడా ఉప్పు వేసి పట్టిస్తాం కదా మనం. అట్లా పట్టించిన తర్వాత ఫస్ట్ ఒక్కళ్ళ ముక్కలలో ఉప్పు కలుపుతాం కదా, ఆ ఉప్పు మళ్ళీ కారంలో ఉన్న ఉప్పు ఎక్కువవుతుంది. అందుకని ఆకుపొడి అంటారు మా సైడ్. ఓన్లీ ఉట్టి ఎండుమిరపకాయలే పట్టిస్తారు. అది మామూలుగా షాపింగ్ అదే మన స్టోర్స్లలో దొరికే కారం ఇవన్నీ ఉప్పేసి ఏం పట్టియరు, పచ్చడి కారం అంటే ఇస్తారు. ఎంత బాగుందో చూడండి. గ్రేవీ అయితే ఆహా ఏమొచ్చిందండి, 8 నిమ్మకాయలు సరిపోయింది. అంటే రసం ఎక్కువ వెళ్ళింది. ఆహా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి.